తమిళనాడు ప్రభుత్వ ఏర్పాటుకు ఎట్టకేలకు ఉత్కంఠ వేడింది టీవీకే పార్టీ. మద్దతిచ్చే పార్టీలు గవర్నర్ కార్యాలయం మధ్య సుమారు 4 రోజుల పాటు సాగిన సస్పెన్స్ కి తెరపడింది. టీవీకే కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారానికి అంతా క్లియర్ అయింది. రేపు ఉదయం 10 గంటలకు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తారు. లోక్ భవన్ లో గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ తో విజయ్ సమావేశమయ్యారు. 1:40 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో తనకు మద్దతునిస్తున్న పార్టీలు సంఖ్యాబలానికి సంబంధించిన లిస్ట్ ఇచ్చారు. సంఖ్యాబలం పత్రాలను పరిశీలించిన గవర్నర్ ఆర్టికల్ 164 ప్రకారం జోసెఫ్ విజయ్ ని తమిళనాడు ముఖ్యమంత్రిగా అపాయింట్ చేస్తున్నట్టుగా అధికారికంగా ఉత్తర్వులు ఇచ్చారు. తనతో పాటు 9 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారని గవర్నర్ కు తెలిపిన విజయ్ 9 మంది పేర్లను గవర్నర్ కిచ్చారు. కాంగ్రెస్ నుంచి 3 మంత్రులుగా ప్రమాణం చేస్తే 6 టీవీకే నుంచి మినిస్టర్లుగా ప్రమాణం చేస్తారని తెలుస్తోంది. చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం అట్టహాసంగా జరగనుంది. ఇక నిన్న మొన్న అంతకు ముందు రోజు జరిగిన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి జాగ్రత్త పడ్డారు టీవీకే కూటమి నేతలు. ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించే ప్రొసీజర్ పత్రాలను ముందే తీసుకోవాలని విజయ్ నిర్ణయించుకున్నారు. ప్రమాణ స్వీకారానికి గవర్నర్ అందుబాటులో ఉండేలా జాగ్రత్త పడ్డారు. గవర్నర్ కార్యాలయం ఇచ్చే డాక్యుమెంట్స్ తీసుకున్నాకనే విజయ్ కూటమి నేతలు బయటకొచ్చారు. మంత్రులుగా ప్రమాణం చేసేవారి పేర్ల జాబితాను గవర్నర్ కి అందజేశారు. మొత్తం 9 మందిలో టీవీకే నుంచి సెంగోటియాన్, ఆధవర్జున, ఆనంద్, అరుణ్ రాజ్, నిర్మల్ కుమార్, రాజ్ మోహన్ మంత్రులుగా ప్రమాణం చేసే అవకాశం ఉంది. మే 13 లోపు బల నిరూపణ చేసుకోవాలని విజయ్ కి సూచించారు గవర్నర్. తమిళనాడు ప్రభుత్వ ఏర్పాటుకైతే ఎట్టకేలకు ఉత్కంఠ వేడింది. టీవీకే పార్టీ మద్దతిచ్చే పార్టీలు గవర్నర్ కార్యాలయం మధ్య సుమారు 4 రోజుల పాటు సాగిన సస్పెన్స్ కి తెరపడింది. టీవీకే కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి దినకర్ మనకి చెన్నై నుంచి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. దినకర్, ఓవర్ టు యు. రైట్, దాదాపు 4 రోజుల పాటు ఉత్కంఠకు తెరదించింది అనుకోవచ్చు. మొత్తం గవర్నర్ దగ్గర ఏదైతే ఉన్నారో గవర్నర్ దగ్గర దాదాపు 1:45 నిమిషాల పాటు జరిగినటువంటి ఈ సమావేశంలో విజయ్ పూర్తిగా సర్కార్ ఏర్పాటు చేయడానికి విజయ్ సర్కార్ ఏర్పాటు చేయడానికి తను మొత్తం అన్ని కూడా ప్రిపరేషన్ అయ్యి వెళ్ళారు. ఎందుకంటే గవర్నర్ దగ్గర గత 3 సార్లుగా ఉన్నటువంటి అనుభవాలన్నింటినీ దృష్టిలో పెట్టుకున్న తర్వాత రేపు ప్రమాణ స్వీకారానికి తొలుత 3:15 తనకు బాగా ఉంది ముహూర్తము, దానికి చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. దానికి ఓకే చెప్పాడు గవర్నర్. కానీ ఈలోగా శాంతి భద్రతలకు సంబంధించి తర్వాత ఏర్పాట్లకు సంబంధించి చీఫ్ సెక్రటరీను డీజీపీతో ఆయన మాట్లాడారు. డీజీపీతో మాట్లాడితే రేపు చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ లక్నో జాయింట్ మ్యాచ్ ఉన్నటువంటి నేపథ్యంలో సో భద్రత ఏర్పాటు చేయాలంటే కష్టం. అది రేపు మధ్యాహ్నం 3:30 గంటలకి మ్యాచ్ ప్రారంభమవుతుంది. మ్యాచ్ ఉన్నటువంటి చెన్నై సూపర్ కింగ్స్ వేదిక ఏదైతే చెపాక్ స్టేడియమో తర్వాత ప్రమాణ స్వీకారం చేయాలనుకున్నటువంటి జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియం కూడా జస్ట్ 3 కిలోమీటర్ల దూరంలో ఉండడంతో సో అది భద్రతా ఏర్పాట్లు చాలా ఇబ్బంది అవుతాయి మాకు. ఆ భద్రతా ఏర్పాట్లు చేయడం అంటే రెండింటికి చాలా కష్టం అవుతుంది. ఒకే సమయంలో 2 అతిపెద్ద కార్యక్రమాలు. విజయ్ ఫ్యాన్స్ కూడా ఆయన ఎక్కువగా ఉన్నారు, క్రికెట్ ఫ్యాన్స్ కూడా ఎక్కువగా వస్తే ఇబ్బంది కలుగుతుంది కనుక సాధ్యమైనంత త్వరగా రేపు 10 గంటలకే 10 నుంచి 11 గంటల లోపల ముగించే ప్రయత్నం చేస్తే మాకు బాగా ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి పోలీస్ అధికారులు గవర్నర్ని రిక్వెస్ట్ చేశారు. అదే అంశాన్ని గవర్నర్ కూడా విజయ్ దృష్టికి తీసుకెళ్లడంతో ఇంకా రేపు మ్యాచ్ జరగాల్సినటువంటి ఐపీఎల్ మ్యాచ్ ఆల్రెడీ ప్రీ షెడ్యూల్డ్ ఫిక్స్డ్ ప్రోగ్రామ్ కనుక దాన్ని మార్చేయక లేదు కనుక రేపు ఉదయం 10 గంటలకే ఆయన జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయడానికి అంగీకరించారు. దీనికి సంబంధించి గవర్నర్ ఆఫీస్ నుంచి కాసేపటి కిందట అధికారికమైనటువంటి లేఖ కూడా వచ్చింది. దాంతోపాటు కూడా మరి ఈ నెల 13వ తారీఖులోగా బల నిరూపణ చేసుకోవాలని చెప్పి గవర్నర్ విజయ్కి సూచించడం జరిగింది. మరొక వైపు లేఖ ఏదైతే ఉందో ఆ లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు. రాజ్భవన్ నుంచి వచ్చినటువంటి లేఖ, ఐ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ గవర్నర్ ఆఫ్ తమిళనాడు హియర్ బై అపాయింట్ 3 Thiru C. Joseph Vijay at the Chief Minister State of Tamil Nadu under the Article 164 under
164 ఆర్టికల్ కాన్స్టిట్యూషన్ అనే దాంతో మొత్తం అంతా కూడా ఆయనకి అపాయింట్మెంట్ చేస్తూ అంటే గవర్నర్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడానికి నేను ఆహ్వానిస్తున్నాను, ఆర్టికల్ 164 కింద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కింద అని చెప్పి కూడా ఆర్డర్ ఇచ్చిన తర్వాతనే బయటకు వచ్చారు. ఎందుకంటే గత 3 సార్లు వెళ్ళినటువంటి అనుభవాలు ఏదైతే ఉండి బయటకు వచ్చిన తర్వాత గవర్నర్ కార్యాలయం నుంచి వచ్చి ఒక మాట, లోపల జరిగినప్పుడు ఒక మాట ఉందనేటువంటి అనుభవంతో పూర్తిగా ఆధారాలు తీసుకొని ఆహ్వాన పత్రాలు తీసుకొని తర్వాత లొకేషన్ తర్వాత టైం అంతా ఫిక్స్ చేసుకున్న తర్వాతనే విజయ్తో పాటు పార్టీకి సంబంధించినటువంటి నేతలు సంకీర్ణ కూటమికి సంబంధించినటువంటి ఆయా పార్టీల నేతలంతా కూడా బయటికి రావడం జరిగింది. సో రేపు రాహుల్ గాంధీ కూడా వస్తారు ప్రమాణ స్వీకారానికి అనేటువంటి ఒక వార్త కూడా వస్తుంది. దీన్ని తమిళనాడు కాంగ్రెస్ పార్టీ నేతలు ఆయన్ని ఆల్రెడీ ఇన్వైట్ చేశారు. ఇంకా కన్ఫర్మేషన్ కోసం వెయిటింగ్ చేస్తున్నాం. అధికారికంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ తర్వాత రాహుల్ గాంధీ ట్విట్టర్ నుంచి కూడా వస్తుంది అని చెప్తున్నారు. మరొకవైపు రేపు ఉదయ్తో పాటు 10 గంటలకు విజయ్తో పాటు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు 9 మంది మంత్రులు. అందులో 6 మంది టీవీకే పార్టీ నుంచి ఉన్నారు. మరికొంతమంది ముగ్గురు ఎవరైతే ఉన్నారో వారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నారు. 5 స్థానాలతో 5 స్థానాలతో తొలిసారిగా తొలిగా వచ్చి మద్దతు ఇచ్చినటువంటి కాంగ్రెస్ కి 3 మంత్రి పదవులు ఇస్తున్నట్టు విజయ్ గవర్నర్ ఇచ్చినటువంటి లిస్టు ద్వారా మనకు తెలుస్తుంది. మొత్తం అంతా కూడా 6 మంది టీవీకే నుంచి ఆ తర్వాత 3 కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సో రేపు ఉదయం 10 గంటలకు ప్రారంభం కాబోతున్నటువంటి ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించి జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఇప్పటికే మొత్తం అన్ని ఏర్పాట్లు కూడా 80% కంప్లీట్ అయ్యాయని చెప్పుకోవచ్చు. 5,000 మందికి పైగా ఆహ్వానితులని పిలవాలని అనుకున్నారు. అయితే భద్రతా కారణాలు తర్వాత తక్కువ సమయం ఉన్నటువంటి నేపథ్యంలో అందుబాటులో ఉన్న వారిని తర్వాత ఆ కార్యక్రమానికి చేరుకోవడానికి అనుకూలంగా ఉన్న వారిని ఎమ్మెల్యేలతో పాటు కాబోయే మంత్రుల కుటుంబ సభ్యుల్ని తర్వాత సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి విజయ్ వ్యక్తిగతంగా ఇన్వైట్ చేయాలనుకున్న వారిని కూడా ప్రోటోకాల్ అధికారులు వెళ్లి కలిసే అవకాశం ఉంది. టీవీకే నేతలు కూడా వెళ్లి కలిసి ఇన్వైట్ చేసే అవకాశం ఉంది. అయితే గవర్నర్ కార్యాలయంలో లోపల జరిగినటువంటి ఆసక్తికరమైనటువంటి సంభాషణ మాత్రం మనకు బయటకు వస్తుంది. ఎందుకంటే మీరు అపాయింట్మెంట్ ఇస్తే నేను ప్రమాణ స్వీకారం చేయడానికి ముహూర్తం చూసుకుంటానని చెప్పి 3:15 జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియాన్ని ఆయన చెప్పారు. అయితే గవర్నర్ కూడా దానికి సంబంధించి నవ్వుతూ తీసుకున్నారు దాన్ని. అయితే నేను రేపు అందుబాటులో ఉంటాను, మీరు కార్యక్రమం కంప్లీట్ చేసుకోండి అన్నారు. ఆ తర్వాత డీజీపీకి తర్వాత చీఫ్ సెక్రటరీకి కలవడంతో ముహూర్తం సమయం మారడం కూడా ప్రధాన కారణమైందని చెప్పవచ్చు. సో టీవీకే పార్టీ నేతలు 3 సార్లు కలిసినప్పుడు వారు ఒంటరిగా వెళ్లి కలిసినప్పుడు గవర్నర్ కార్యాలయం నుంచి భిన్నమైనటువంటి ఎక్స్పీరియన్స్ తర్వాత బిట్టర్ ఎక్స్పీరియన్స్ ను కూడా విజయ్ తను పొందినటువంటి నేపథ్యంలో గవర్నర్ కార్యాలయం నుంచి ఈసారి మాత్రం అన్ని పార్టీల నేతలను కలుపుకొని సహృద్భావ వాతావరణంలో గవర్నర్ కలిసి ఆయన గెలుపు పత్రాలకు సంబంధించి తర్వాత ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి ఆహ్వాన పత్రం ఆ తర్వాత ఆర్టికల్ 164 కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రకారం తనని సీఎంగా అపాయింట్ చేస్తున్నట్టు ఆర్డర్ తీసుకున్న తర్వాతనే బయటకు వచ్చారు. సో ఈ ప్రొసీజర్ అంతా జరగడానికి దాదాపు 1:45 పాటు జరిగింది. ఆ తర్వాత విజయ్ బయటకు వచ్చారు. అభిమానులందరినీ కూడా హాయ్ చెప్పి ఆయన వెళ్ళిపోయారు. సో రేపు ఉదయం 10 గంటలకే ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఉన్నటువంటి ఈ నేపథ్యంలో ఈ సమయంలో వారు మిగతా కార్యక్రమాలన్నీ చూసే పనిలో ఉన్నారు. పార్టీకి సంబంధించినటువంటి కోర్ లీడర్తోనూ తర్వాత మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి వారితో కూడా విజయ్ భేటీ అయ్యారు. రేపు ఉదయం 9 గంటలకు ఆయన తన నివాసం నుంచి స్టేడియానికి బయలుదేరుతారు. 10 గంటలకు ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఓకే దినకర్.